ప్రధానమంత్రి గారు కూడా నేను చెప్పింది ఇది, మీరు బయటి వాళ్ళని తేకండి, పార్టీ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి, ఉన్న ఉన్న వాళ్ళని మీరు వాళ్ళని ఫోకస్ చేయండి, ఎక్స్పోజ్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకు బయటికి వెళ్ళి మనకు తెచ్చుకునే అవసరం లేదు. మన పార్టీలోనే 10 విజయశాంతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎందుకు పార్టీ సిద్ధాంతాలు కూడా తెలియని వాళ్ళని తెచ్చి వాళ్ళకి పెద్ద పోస్టులు ఇచ్చి వాళ్ళ టైంకి అన్నీ తొక్కేసి. మీరు చెప్తున్నట్టు ఏదైతే ఈటెల రాజేందర్ గారు రావడం కావచ్చు, తర్వాత రాజగోపాల్ రెడ్డి రావడం కావచ్చు, జిట్టా బాలకృష్ణ, ఇటువంటి ఉద్యమకారులు రావడం వల్ల నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఒక స్టాండర్డ్కి వెళ్ళే సమయంలో ఉన్న పలంగా వాళ్ళు వెళ్ళిపోవడం, లేదంటే కవితను అరెస్ట్ చేయలేదని చెప్పి ఒక రూమర్స్ రావడం వల్ల పార్టీ మళ్ళీ డిమాలిష్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఇదంతా కూడా ఏమేమి కారణాలు అయి ఉంటాయి మేడం బీజేపీ పార్టీ ఓడిపోవడానికి? అసలు ఏంటి కారణం? బీజేపీ పార్టీ ఓడిపోవడానికి కారణం బీజేపీలో ఉన్న నాయకులే. ఓకే, బీజేపీలోనే ఎన్నో అంటే గ్రూప్ సిస్టమ్స్ బాగా ఎక్కువైపోయాయి, గ్రూప్స్ అని. ఇది బీజేపీలో ఉన్న నాయకుల వల్లనే బీజేపీ ఓడిపోయింది. లేకపోతే ప్రజలు చాలా ఆదరించారు, బీజేపీని చాలా ఆదరించారు. అసలు మేము గవర్నమెంట్ ఫామ్ చేయాల్సింది. ఓకే, కానీ కొన్ని శక్తుల వల్ల, కొంతమంది మూర్ఖత్వం వల్ల ఈరోజు మేము, అంటే మిమ్మల్ని కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ కూడా ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయని చెప్పి బయట వాళ్ళు ఎప్పటికీ విమర్శిస్తూ ఉంటారు కదా, వాస్తవం ఇది కాదు. బీజేపీ బీఆర్ఎస్ కాదు, ఒకటి కాదు. మరి అలా అయితే మరి ఇప్పటి వరకు మన లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత గారిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏముంటుంది మ్యామ్? చేస్తున్నారు కదా, వాళ్ళని చేస్తే ఎంక్వైరీ అవుతుంది కదా. ఓకే, అవుతుంది, ఎంక్వైరీ ఈజ్ ఆన్. ఏ టైంలో ఏమన్నా జరగవచ్చు, ఎంక్వైరీ చేస్తారు. అదే కేవలం ఎంక్వైరీకి మాత్రమే పరిమితం అవుతుంది అన్నట్టు అవతల కాంగ్రెస్ సాక్ష్యాధారాలు అన్ని చూసుకొని కదా ఒక ఏజెన్సీ పని చేయాలి. ఏది కరెక్ట్గా లేకుండా అరెస్ట్ చేయలేం కదా. ఈ ప్రజలు ఇది ఎక్కువ, అందరిలో ఇది బాగా ఎక్కువైంది. ఇది కూడా ఒకటి నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, అలాంటి 10 కవితలు ఉన్నారు, అందరి మీద ఎంక్వైరీ నడుస్తుంది. టైం టు టైం అందరినీ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు కదా. అందరినీ గంపగుత్తలాగా చేసేందుకు ఇది ఒక సంస్థ కదా. ఆ సంస్థకి ఎన్నో ఆధారాలు, రూల్స్ ఉంటాయి. ఆధారాలు చేతికి రాగానే తప్పకుండా అరెస్ట్ చేస్తారు. కవిత ఒక్కతే దేశంలో ఉన్న క్రిమినల్ కాదు కదా, ఇంకెంతో మంది ఉన్నారు. అన్నీ నడుస్తున్నాయి, ప్రోగ్రెస్ అవుతున్నాయి, అన్ని లైన్లో వస్తాయి. అందరూ పోవాల్సిన చోటుకి వెళ్తారు తప్పకుండా. ఎవరు తప్పులు చేస్తారో వాళ్ళు వెళ్ళాల్సిన. మీరు నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నిర్వహించిన ప్రతి సభలలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని మీ నాయకులు మాట్లాడారు, కానీ తీరా ఇక్కడ చూస్తే కనీసం 10ల సంఖ్యలో కూడా సీట్లు రాలేదు కదా. మరి నేను చెప్పాను కదండి, నేను ప్రజలను ఎప్పుడు తప్పు పట్టాను. ఓకే, నాయకులు, కొంతమంది నాయకులు. ఇప్పటికైనా హైకమాండ్ ఈ నాయకులను మారిస్తే పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉందా తెలంగాణలో? తప్పకుండా మార్పు అవసరం, అనివార్యం. మార్పు రావాలి. మార్పు అవసరం అనే చెప్పి కదా యాత్రలు ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బండి సంజయ్ గారిని కాదని చెప్పి కిషన్ రెడ్డి గారికి ఇస్తే పార్టీ అధికారంలోకి వస్తుందనే వారికి ఇచ్చారు కదా. మరి ఆయనను అపాయింట్ చేసిన సేమ్ రిజల్ట్ ఉంది కదా. మరి అక్కడ కూడా మార్పు అవసరమేమో అక్కడ కూడా మార్పు అవసరమేమో. బీజేపీ ప్రస్తుతం ఉన్న బీజేపీ చాలా యూత్ బీజేపీలో ఉన్నారండి. వీళ్ళందరూ కోరుకుంటుంది ఒకటే, పైనుంచి మార్పు రావాలి. ఇలాంటి యూత్ని మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడు రాబోయేది చాలా మంచి బీజేపీ, చాలా పవర్ఫుల్ బీజేపీ ఉంటుంది. సరే, మీ ఇమాజినేషన్లో మీరు చెప్పండి మ్యామ్, ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ మనుగడ సాగాలి అని అంటే ఎటువంటి నాయకులను ప్రధానమైన స్థానంలో పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఇమాజినేషన్? నిస్వార్థంగా పార్టీకి సేవలు అందించిన వాళ్ళని, ఈరోజు కూడా పాపము ఏ పదవి లేకున్నా ఒక్కొక్కరు 30 years నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నారు, కానీ వాళ్ళకి ఏ పదవులు లేవు. ఈరోజు కూడా ఈ విషయాన్ని కూడా నేను ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది. బద్దం బాలరెడ్డి అన్న గురించి కూడా నేను చెప్పాను, అన్నకి గవర్నర్ పదవి ఇవ్వండి సార్ అని ప్రైమ్ మినిస్టర్కే చెప్పాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం వాళ్ళకి ఏమైనా చెయ్యాలి. వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళ ఇంటి నుంచి డబ్బులు పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళని, యూత్ని, మాలాంటి ఉమెన్ని
ఓకే. మేము ఇప్పుడు స్మృతి ఇరానీ అంటారు. మేము స్మృతి ఇరానీ కంటే మేము కూడా ఏం తక్కువ కాదు, మేము అంతే పోరాటం. మీరు కూడా ఇంచుమించు చూడడానికి అలానే ఉన్నారు కదా. అంతే కదా. మేము కూడా ఇక్కడ సౌత్ లో కూడా చాలా మంది స్మృతి ఇరానీలు ఉన్నారు, ఆమె కంటే ఎక్కువ ఉన్నారు. నవనీత్ కౌర్ గారు కావచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు. అందరిని మీరు ఎంకరేజ్ చేయండి, పార్టీలో తీసుకురండి. మీరు నేను చెప్తున్నాను, ఒక ఉమెన్ని ఒక ఈ బీజేపీ అధ్యక్షురాలుగా పెట్టండి. పార్టీ అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది చూడండి. ఇది ఒక ఛాలెంజ్ నాది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో డికే అరుణ గారు కూడా ఉన్నారు కదా, మరి అటువంటి వ్యక్తులకు ఇవ్వచ్చు అవకాశం? డికే అరుణ గారు తర్వాత పార్టీలకు వచ్చారు కదా, ఆవిడ ముందు నుంచి ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే మాకు పార్టీ ఐడియాలజీ, పార్టీ అన్నీ తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళు చాలా ఉంది. ఇప్పుడు నాకు బీజేపీ గురించి స్టార్టింగ్లో నేను జాయిన్ అయినప్పుడు నాకేం తెలియదు, కానీ ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ వల్ల ఈరోజు నేను ఏ స్థాయికి వచ్చానంటే, నాకు అవకాశం ఇస్తే నేను పార్టీ ప్రెసిడెంట్గా కూడా చేయడానికి నాకు ఏమి ఇబ్బంది ఉండదు. అంత ట్రైనింగ్ ఇచ్చారు మాకు, అంత ట్రైనింగ్ ఇచ్చారు. సో మేడం, మీరు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా ఒకవేళ బాధ్యతలు ఇచ్చినా నేను చేస్తా అంటున్నారు, లేదా పార్లమెంట్ అభ్యర్థిగా ఇచ్చినా చేస్తా అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్గా లేదా జెడ్పీటీసీగా నిలబడే వ్యక్తులే కోట్లలో ఖర్చు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది మీకు పార్లమెంట్ అభ్యర్థిగా ఇస్తే అన్ని 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టే అంత ఆర్థిక వనరులు మీ దగ్గర ఉందా? అంటే అది చాలా పర్సనల్ క్వశ్చన్, కానీ నేను ఆన్సర్ చేస్తాను. అంటే ప్రతిదానికి డబ్బే కాదు, ఈ డబ్బు అనేది తెలంగాణలో చాలా ఎక్కువ. మనం పాడు చేస్తాం ఈ సిస్టమ్ని. డబ్బుతోటే మనం ఎన్నికలు గెలుస్తామనేది ఏం లేదు. మొన్న ఈటెల రాజేంద్ర అన్న ఎన్నికలు కూడా చూస్తే, అంతకుముందు బై ఎలక్షన్స్లో డబ్బు ప్రాధాన్యం కాదు, కానీ మనుషులు పీపుల్తో ఐడెంటిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజల్లో ఉండడం, ప్రజల కోసం పనిచేయడము, అవే ఎక్కువ ఇంపార్టెంట్, కానీ డబ్బు సెకండరీ. ఉందా మీకు ప్రజల్లో అంత ఆదరణ మీరు ఉందని మీరు భావిస్తున్నారా? మాకు ఉంది కాబట్టి మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఓకే. ప్రజాదరణ ఉంటే కష్టాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మా పార్టీ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఇప్పుడు దేంట్లో బిజీగా ఉంటారంటే, ఒకరు పైకి వెళ్తుంటే మనం ఇంకెవరిని కిందికి లాగాల, ఈయన పైకి వెళ్తుంటే ఈయనని కిందికి లాగాల, దీంట్లోనే కొంచెం ఎక్కువ బిజీగా ఉంటారు పాపం. ఇంకా మీరు ప్రజా సమస్యల గురించి పోరాడేది ఎప్పుడు? మరి పోరాడాలనే మా పోరాటం, ప్రజల సమస్యల గురించి పోరాడాలనే మా పోరాటం. ఈరోజు ఒక మీటింగ్ జరిగినా కానీ మేము ఇంత సీనియర్ లీడర్స్, మాకేం ఇంటిమేషన్ కూడా ఉండదు. కమ్యూనికేషన్ గ్యాప్, ఏది కమ్యూనికేట్ సరిగా. పార్టీ కార్యక్రమాలు మీకు సమాచారం ఉండదు. వస్తే అదో పెద్ద నేరం కింద భావిస్తాము. ఎందుకు ఏంటి సిస్టమ్ నాకు అర్థం అవ్వట్లేదు. మీరు వేరే పార్టీ చూడండి, ఎంత చక్కగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఒక ఉమెన్ పార్టీలో ఉందంటే మంచి గౌరవం ఇస్తారు. ఈ విషయంలో కాంగ్రెస్ చాలా బెటర్, నేను ఒప్పుకుంటానండి. అక్కడ వెళ్ళిన మహిళలకి కనీసం కొంచెం గౌరవం అందిస్తారు. బీజేపీలో ఆ రకమైన పరిస్థితులు ఉండవు. ఎందుకు వచ్చిండ్రు వీళ్ళు అన్నట్టు ఉంటుంది. ఎందుకు వచ్చిర్రు మా నెత్తి తినడానికి అని తప్పిస్తే నిజంగా వచ్చిండ్రు మేము గౌరవం ఇవ్వాలి అని మాత్రం ఉండదు. చెప్తారు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మేము మహిళలకి ఇచ్చేసాం, అది చేసాం, ఎక్కడ మహిళలు ఉంటే అక్కడ దేవతలు ఉంటారు అని, అదని స్పీచ్లు దంచేస్తారు. కానీ నిజంగా వచ్చేసరికి చాలా ప్రతి సభలలో భారత్ మాతకి జై అంటారు కదా, మరి ఆ మాతనే గౌరవిస్తలేరు కదా మీ వాళ్ళు. అదే నేర్చుకోవాలి వాళ్ళు. వీళ్ళకి ముందు మనము, అంటే వీళ్ళకి ముందు క్లాసులు తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత వేరే వీళ్ళకి నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. మారాలి. ఆ మార్పు బీజేపీలో వస్తే పార్టీ మనుగడ ఉంటుందంటారా? తప్పకుండా. ఎన్ని రోజులకు ఉండబోతుంది ఈ మార్పు? అంటే ఎప్పుడైతే మా హైకమాండ్ కళ్ళు తెరుస్తుందో అప్పుడు అవుతుంది. ఎందుకు మేడం మీ హైకమాండ్ నుంచి ప్రతి సభలు సమావేశాలు ఇక్కడ నుంచే పెడుతున్నప్పుడు, అన్ని తెలంగాణ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు, క్యాడర్ మీద ఎందుకు హైకమాండ్ ఫోకస్ చేయలేకపోతుందంటే? అంటే క్యాడర్ ఎట్లా వస్తుంది? క్యాడర్ నాయకులు ఉంటే క్యాడర్ ఉంటుంది, క్యాడర్ ఉంటే నాయకులు ఉంటారు. అట్లా ఇక్కడ ఏమైందంటే నాయకులు లేరు, క్యాడర్ ఉంది, నాయకులు లేరు. ఓకే.
బీజేపీ. సరే, మీ ఉద్దేశంలో ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఆదరించే అవకాశాలు ఉందనుకుంటున్నారా? ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉందనుకుంటున్నారా అని చెప్పి ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చాలా యాక్టివ్గా ఆన్సర్ ఇస్తున్నారు. అట్లా కాదు, ఉందనుకుంటున్నారా అని నేను. ఉండాలనే కోరుకుంటున్నాను, అందులోనే నా ఆన్సర్ ఉంది. ఓకే, ఉండాలనే కోరుకుంటున్నాను. ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చేసేది ఏం లేదు. ఓకే, ముందు చేయాల్సింది ఇప్పుడు చేసేది. పరిస్థితులు చేయి దాటిపోయిన అంటారా? చేయి దాటిపోయాయి, చేసేది పెద్ద ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది గెలిచే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీ అభ్యర్థులు? గెలిచిన వాళ్ళని చూడాలని నాకుంది. ఎంతమంది గెలుస్తారో నాకు తెలీదు. గెలిస్తే చూడాలని మాత్రం ఒక